అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి 9వ పాఠమైన కూచిపూడి నాట్య కళ అనే పాఠం యొక్క మిగిలిన లెసన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. కూచిపూడి నాట్యానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన మహనీయులలో వేదాంతం పార్వతీశం, వేదాంతం సత్యనారాయణ శర్మలు ముఖ్యులు. పార్వతీశం గారు కూచిపూడి నాట్యానికి ఒక పాఠశాల వ్యవస్థ ఉండాలని లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించారు. కూచిపూడి కళాకారులలో మొదటి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వారుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. నృత్యములు నాట్యమునకు సోపానముల వంటివి. నృత్య నాట్యములు లాస్య తాండవాలనే రెండు విధాలుగా ఉంటాయి. లాస్యం అంటే సుకుమారమైనది, తాండవం అంటే ఉద్ధృతంగా చేసేది. భరతుడు తన నాట్యశాస్త్ర గ్రంథంలో నాట్యం 10 రకాలుగా ఉంటుందని తెలిపాడు. నాట్యశాస్త్రం ప్రకారం కూచిపూడి నాట్యం 3 విధాలు. అవి నృత్యం, నాట్యం. నృత్యం అంటే ఏ విధమైన రసాలకు, భావాలకు సంబంధించకుండా కేవలం కరచలనాది శరీర అవయవ చలనాలతో తాళ లయాత్మకంగా సాగే విన్యాసము. నృత్యం అంటే రసభావములు, వీటికి తోడుగా అందాలను సమకూర్చే విన్యాసాలు జత కలిసి అభినయించడానికి అనువుగా ఉండే తాళ నర్తనము. ఇక నాట్యం అంటే నృత్యానికి అభినయం జత చేయడం. అంటే నాట్య ప్రదర్శనం చేసే కళాకారులు తమ అవయవాల ద్వారా ప్రేక్షకులకు తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడం అన్నమాట. అలాగే అభినయం అనేది 4 విధాలుగా ఉంటుంది. అవి అంగికం, వాంచికం, ఆహార్యం, సాత్వికం. అంగికాభినయం అంటే కళాకారులు తమ శరీర అంగాల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలలోని సారాంశాన్ని అందించడం. అలాగే భాష ద్వారా అందించేదాన్ని వాచికాభినయం అని, ధరించే వేషం ద్వారా వ్యక్తపరిచే దాన్ని ఆహార్యాభినయం అని అంటారు. మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడాన్ని సాత్వికాభినయం అని అంటారు. నాట్యకారులు ప్రదర్శనలను చేసేటప్పుడు ప్రధానంగా ఎక్కడ హస్తములతో ముద్రలను పడతారో అక్కడ దృష్టిని నిలుపుతారు. ఇది కూచిపూడి నాట్య కళాకారులకు ప్రధాన సూత్రము. అంగికాభినయంలో హస్తాలతో పట్టే ముద్రలు, చూసే చూపులలోని భేదాలు, శిరస్సులను అటూ ఇటూ తిప్పే విధానాలు, పాదాలు కదలికలలోని భేదాలు ముఖ్యమైనవి. కూచిపూడి కళాకారులకు ఆహార్యాభినయంలోనూ ప్రత్యేకత ఉంది. ఏ వేషానికి ఏ విధమైన వస్త్రాలను ధరించాలి, ఏ విధమైన ఆభరణాలను వాడుకోవాలి, ఎలాంటి రంగులను దిద్దుకోవాలి అనే విషయాలను చెప్పేదే ఆహార్యాభినయం. చూసే ప్రేక్షకులకు చక్కగా అర్థమయ్యేలా వేషధారణను చేయడం చాలా అవసరం. నాట్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు అంటే ప్రేక్షకులకు ఆనందం, జ్ఞానబోధనలను అందించి చైతన్యవంతులుగా చేయడం, ధర్మ సూక్ష్మాలను తేలిక పద్ధతిలో అందరికీ తెలియచెప్పడం కూచిపూడి నాట్య కళ ముఖ్య ఉద్దేశము. అంటే ఏంటి? కూచిపూడి నాట్యానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిన మహనీయులలో వేదాంతం పార్వతీశం, వేదాంతం సత్యనారాయణ శర్మలు అనే వాళ్ళు ముఖ్యులు. అంటే వాళ్ళ యొక్క చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అని. పార్వతీశం గారు కూచిపూడి నాట్యానికి ఒక పాఠశాల వ్యవస్థ ఉండాలని లలిత కళాక్షేత్రం అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించారు. అంటే
ఈ కూచిపూడి నాట్యానికి ఒక స్కూల్ అనేది ఉండాలి అని అనేసి ఆలోచన అనేది చేశారు. అందుకనే ఒక స్కూల్, ఒక విశ్వవిద్యాలయం అనేది పెట్టారు. దాన్ని ఏం పేరుగా పెట్టారు? లలిత కళాక్షేత్రము అనే పేరుతో ఒక స్కూల్ అనేది స్థాపించడం అనేది జరిగింది కూచిపూడి నాట్యానికి. అదే ఈ నాటికి కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠము, ఇదే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు శ్రీ పాత్ర పోషణలో ప్రముఖులు. అంతేకాకుండా కూచిపూడి కళాకారులలో మొదటి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వారుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అంటే వీళ్ళు ఫస్ట్లో కూచిపూడి నాట్యాన్ని ఓన్లీ మగవారు మాత్రమే ఈ డ్యాన్స్ని నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మళ్ళీ తర్వాత ఈ డ్యాన్స్ని ఆడవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఆడవాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వవచ్చు అనే ఆడవాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరు? వేదాంతం సత్యనారాయణ శాస్త్రి గారు. ఇతను శ్రీ పాత్ర పోషణలో అంటే ఇతను శ్రీ పాత్ర అంటే అతను కూడా లేడీగా గెటప్ అనేది వేసి డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది జరిగేదంట. ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన వారుగా కూడా ఈయన చాలా ప్రసిద్ధి పొందారు. అభినయం, నాట్య ప్రదర్శనము చేసే కళాకారులు తమ అవయవాల ద్వారా ప్రేక్షకులకు తాము ప్రదర్శించే విషయాలను అర్థమయ్యేలా చూపడం. ఈ అభినయం 4 విధాలుగా ఉంటుంది. అంటే ఈ డ్యాన్స్ అనేది ఎట్లా ఉంటుందంట? 4 రకాలుగా ఉంటుందంట. అవి ఏవేవి? అంగికం, వాంచకం, ఆహార్యం, సాత్వికం అనేవి 4 రకాలుగా ఉంటుందంట. అంటే ఒక్కొక్క టైప్ అనేది 4 టైప్లో ఈ డ్యాన్స్ అనే పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారంట. అంగీక అభినయం అంటే కళాకారులు తమ శరీర అంగముల ద్వారా ప్రేక్షకులకు ప్రదర్శనలోని సారాంశాన్ని అందించడం. అంటే వాళ్ళ యొక్క శరీర భాగాల ద్వారా వాళ్ళు ఏదైతే మెసేజ్ ఇవ్వగలుగుతున్నారో ఆ శరీర భాగాల ద్వారా వాళ్ళు ఇవ్వగలిగిన మెసేజ్ని ఇస్తే దానిని ఏమంటారు? అంగిక అభినయం అని అంటారు. అలాగే భాష ద్వారా అందించే దానిని వాచిక అభినయం అని అంటారు. అంటే ఇంకొక టైప్ ఎలాంటిది? భాష ద్వారా అందించే, అంటే వాళ్ళ యొక్క మాట్లాడే భాష, లాంగ్వేజ్ ద్వారా వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారో అలా భాష యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తే దాన్ని ఏమంటారు? వాంఛిక అభినయం అని అంటారు. అట్లానే ధరించిన వేషము ద్వారా వ్యక్తపరిచే దానిని ఆహార్య అభినయం అని అంటారు. ఆహార అభినయం అంటే ఏంటంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వేసుకునే దుస్తులు ద్వారా వాళ్ళ యొక్క మెసేజ్ అనేది ఉంటుంది. అంటే ఆ స్పెషాలిటీ అనేది ఎట్లా ఉంటుంది? వాళ్ళు వేసిన డ్రెస్లో స్పెషల్ అనేది ఉంటుంది. అట్లాగా దానికి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తే దాన్ని ఏమంటారు? ఆహార్య అభినయం అని అంటారు. అలాగే మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడాన్ని సాత్విక అభినయం అని అంటారు. అంటే ఇంకొక టైప్ ఏంటంటే వాళ్ళ యొక్క మనసులో ఫీలింగ్స్ అనేవి ఎట్లా ఉంటాయో ఆ ఫీలింగ్స్ని వాళ్ళ యొక్క మొహంలో చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తే దాన్ని ఏమంటారంటే సాత్విక అభినయం అని అంటారు. అంగీక అభినయంలో హస్తాలతో పట్టే ముద్రలు, చూపులలోని భేదాలు, తలను అటు ఇటు త్రిప్పే విధానాలు, పాదములు కదలికల్లోని భేదాలు ముఖ్యమైనవి. అంటే ఈ యొక్క డ్యాన్స్లో వాళ్ళ చేతుల యొక్క ఫింగర్స్ అనేవి, వాళ్ళ యొక్క పాదాలు, వాళ్ళ యొక్క తల అటు ఇటు ఊపడము అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా గౌర్ చేసి వాళ్ళు డ్యాన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.